నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. అభివృద్ధి అంటే ఆకాశాన్ని తాకే బిల్డింగ్లా, లేక పేదవాడి కడుపు కొట్టడమా? ఒకప్పుడు ఒక్క గుంట భూమి కూడా పోనివ్వను అని బీరాలు పలికిన నాయకుడే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో వేల ఎకరాల పంట భూములను లాక్కుంటామంటే అన్నదాత ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ముందు మీ భూములు ఇవ్వండి, మీ పొలాల్లో మా ఊర్లు కట్టండి అంటూ రైతులు విసిరిన సవాల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. అసలు ఫ్యూచర్ సిటీ చుట్టూ జరుగుతున్న ఈ యుద్ధం ఏంటి? రేవంత్ రెడ్డికి రైతులు ఇచ్చిన ఆ స్ట్రాంగ్ కౌంటర్ వెనక ఉన్న ఆవేదన ఏంటి? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ జరుగుతుంటే ఇదే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి రైతులను రెచ్చగొట్టారు. మేం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, మీరెట్టి పరిస్థితుల్లోనూ వారికి భూములు ఇవ్వకండి అని మాయమాటలు చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే భూములను, అదే రైతులను టార్గెట్ చేస్తూ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త ప్లాన్ సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి. ఏ రైతులకైతే మీరు భూములు ఇవ్వకండి అని చెప్పారో అదే రైతులను బెదిరిస్తూ వేల ఎకరాలను లాక్కుంటోంది ప్రభుత్వం. పచ్చని పంట పొలాలను ఫోర్త్ సిటీ పేరుతో నాశనం చేస్తున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారంటూ అన్నదాతలు మండిపడుతున్నారు. ఇటీవల కురుమిద్ద, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించిన అధికారులను కూడా రైతులు నిలదీశారు. ఆ టైంలో రైతులు సంధించిన ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మీకు 100 ఎకరాల భూములున్నాయి కదా, అభివృద్ధి మీద అంత ప్రేమే ఉంటే ముందు మీ భూములు ప్రభుత్వానికి ఇవ్వండి, మీ భూముల్లో ఫ్యూచర్ సిటీ కట్టండి, అక్కడ మాకు ఇళ్లు కట్టించి ఇవ్వండి, మా గ్రామాలను అక్కడికి తరలించండి, అప్పుడు మేము కూడా మా భూములు ఇస్తాం అని రైతులు సూటిగా కౌంటర్ ఇస్తున్నారు. 1 లేదా 2 ఎకరాలుండి దానిపైనే ఆధారపడి బతుకుతున్న చిన్న రైతులకు వేరే గత్యంతరం ఏముంది? ఫ్యూచర్ సిటీ అంటే కార్పొరేట్ సంస్థల కోసమే తప్ప మా కడుపు నింపడానికి కాదు కదా అని వారు ఆరోపిస్తున్నారు. పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా భూములు తీసుకొని పరిహారంగా కోట్ల ఇచ్చేస్తారా? అంత లేదు. వాళ్ళు ఇచ్చేదే పల్లి బఠానీ టైప్లో అరకొర పరిహారం. ఆ డబ్బులతో ఇప్పుడు ఎక్కడైనా భూమి కొనే పరిస్థితి ఉందా? గజం భూమి వేల రూపాయలు పలుకుతున్న ఈ రోజుల్లో ఎకరానికి కొన్ని లక్షలిచ్చి చేతులు దులుపుకుంటామంటే రైతు అంగీకరిస్తాడా? అసలు పచ్చని పొలాలను కాంక్రీట్ జంగిల్గా మార్చడం అభివృద్ధా, లేక రైతుల ఆత్మహత్యలకు దారితీయడం అభివృద్ధా అన్నది అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం. తమ పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న భూములను కన్న తల్లిలా చూసుకునే మట్టిని వదులుకోవడానికి రైతులు ఎప్పుడూ సిద్ధంగా ఉండరు. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తారు గాని భూములను మాత్రం ఇవ్వరు. రైతులు కూడా అదే మాట చెబుతూ భూముల జోలికి రావద్దంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ఇక్కడ రేవంత్ సర్కార్ వ్యవహారం కూడా చాలా విచిత్రంగా ఉంది. అన్నదాతలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వాళ్లనే బెదిరిస్తోంది. ఫ్యూచర్ సిటీ కోసం అవసరమైన భూములను ఎలాగైనా గుంజుకుంటామని హెచ్చరిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వేల ఎకరాల భూములను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే నోటిఫికేషన్లు ఇస్తూ బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోంది. నిజానికి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు అనుమతులు కూడా లేవు. కోర్టులో కేసులేస్తే ఎలాగూ ఓడిపోతామనే భయంతో ఫ్యూచర్ సిటీ ప్లాన్ను కూడా బయట పెట్టట్లేదు ప్రభుత్వం. ఎక్కడో ఏదో సిటీ కట్టాలని అనుకున్నారే అనుకో, మంచిదే, కాదను. కానీ అది రైతుల కన్నీళ్ల మీద కట్టకూడదు. పాలకుల ఆస్తులు భద్రంగా ఉండి పేదవాడి భూములే బలి కావాలనే విధానం మారాలి. ఇప్పటి వరకు రోడ్డు కోసమో అభివృద్ధి కోసమో ఏ నాయకుడి భూమో పోయిందని విన్నామా? అప్పట్లో కొందరు నేతలు తమకు తామే ముందుకొచ్చి ఇచ్చిన భూములు తప్ప ఈ కాలంలో ఏ ఒక్కరైనా అలా ఇచ్చారా? అవసరమైతే మరిన్ని ఎకరాలు లాక్కుంటూ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనే వందల మంది నిరుపేదలను రోడ్డు పాలు చేసి ఆ భూములను లాక్కున్న నేతలు కనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా రైతులు చేస్తున్న డిమాండ్ ఒక్కటే: చర్చలకు రండి, న్యాయం చేయండి, లేదంటే అభివృద్ధి ముసుగులో చేస్తున్న ఈ అన్యాయాన్ని అడ్డుకుంటాం, ప్రభుత్వానికి మా తడాకా ఏంటో చూపిస్తామని డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్ళు రైతులు కదా, పంటలు పండించడం తెలుసు, తమ పొలాల జోలికి వస్తే ప్రభుత్వాలను పడగొట్టడమూ తెలుసు. అందుకే అన్నదాతల జోలికి ఎవరూ వెళ్లరు. కొన్ని చట్టాల విషయంలో మోదీ అంతటి నేత కూడా వారికి బహిరంగ క్షమాపణ చెప్పారంటే ఇక్కడి ప్రభుత్వం ఎంత? అయినా మొండిగా మేము భూములు కొల్లగొడతామంటే మాత్రం రైతుల ప్రతాపం చూడాల్సిందే, తప్పదు.